ప్రజలకు రాబోయే ఇబ్బందులను ముందే పసిగట్టి అధికారుల్ని అప్రమత్తం చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ఫలాలను ఇంటి వద్దకే చేరిస్తే ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకుండా ప్రజలను రోడ్ల మీదకు తెచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గత 3 రోజులుగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ కొరతపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ కార్యక్రమంలో మల్లాది విష్ణు మాట్లాడుతూ విజయవాడ నగరంలోని 135 బంకుల వద్ద సుమారు 10 లక్షల మంది ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. ఇది చాలా ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లేని ఇంధన కొరత కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకు ఏర్పడిందని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇంధన కొరతను నివారించాలని, లేని పక్షంలో వైకాపా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం ఏమనాలి? ఇది మంచి ప్రభుత్వమా, పిచ్చి ప్రభుత్వమా, విజనరీ అని చెప్పని రోడ్డు మీదకి వచ్చి ఓట్లు వేయించుకుని ప్రజలందరినీ మోసం చేసినటువంటి ప్రభుత్వమా? ఇది ఏ ప్రభుత్వం అనాలి? ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజల్ని బయటికి రాకుండా పెన్షన్ దగ్గర నుంచి, రేషన్ దగ్గర నుంచి, అలాగే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దగ్గరికి ఇంటికి చేరే విధంగా ఆయన చర్యలు తీసుకుంటే ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలు అనేది లేనే లేవు. ప్రజలకి రాబోయే ఇబ్బందుల్ని ముందుగా గ్రహించి ఒక వైజ్గా అధికారుల్ని ప్రజల ఇబ్బందులు పడకుండా చూడడం కోసం అధికార యంత్రాంగాన్ని నిలబెట్టేటటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయింది. ఉదాహరణ తీసుకుందాం. మన విజయవాడ నగరంలో బుడమేరు వరదలు వస్తాయని చెప్పని ముందస్తుగా హెచ్చరించినప్పటికీ కూడా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. రేషన్ బియ్యానికి సంబంధించిన వెహికల్స్ అన్నింటినీ తీసేశారు. అదే అలాగే ఈరోజు ముఖ్యంగా 3 రోజులుగా విజయవాడ నగరంలో మనకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం దాదాపుగా 135 బంకులు ఉన్నాయి. 135 బంకుల దగ్గర 10 లక్షల మంది జనాభా ప్రతిరోజు కూడా 3 రోజులుగా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి రోడ్డు మీద పడిగాపులు పడతా ఉంటే రోజు 8,000 KL డీజిలు, పెట్రోలు, అలాగే 5,500 KL డీజిలు వినియోగంలో ఉంది. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఫెయిల్యూర్ అయ్యారు? ఎందుకని ముందస్తు చర్యలు తీసుకోలేదు? అంటే కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి విజన్ లేదు. అబద్ధాలు విజన్, అసత్యాల విజన్, పరిపాలన గాలికి వదిలేశారు. ఒక 8 మంది మంత్రులేమో సింగపూర్ పర్యటనలో ఉన్నారు. లోకేష్ గారేమో 8 రోజులు అయిపోయింది, ఎక్కడున్నారో ఏంటో వాళ్ళకే తెలియదని చెప్పి. చంద్రబాబు నాయుడు గారేమో చెప్పిందే